హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి మరియు టెట్కి సంబంధించి ఇతర ముఖ్యమైన వార్తాపత్రికలన్నిటిలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు అయితే ఈరోజు మనము చర్చించుకుందామండి. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో వచ్చేటువంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. సో మీరు అన్ని వార్తాపత్రికలు ఏం న్యూస్ వచ్చాయి ఏంటి అని చూడకుండా మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ న్యూస్. ఓకేనా? మరి ఈరోజు మనకు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఏపీపీఎస్సికి సంబంధించి, టెట్కు సంబంధించి. అంతేకాకుండా ఫ్రెండ్స్, 20,000 పోలీసు ఉద్యోగాలు గ్రూప్స్ను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగ అభ్యర్థులు కోరడం అయితే జరుగుతుందండి. సో ఆ అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. టెట్ కేంద్రాల కేటాయింపులో గందరగోళం అంటూ మనకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నిన్న మన సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే అక్కడ ఏంటంటే చాలా డిస్ట్రిక్ట్స్ ఇంకా ఎనేబుల్ కాలేదండి. అయ్యో, మా డిస్ట్రిక్ట్ ఇంకా కాలేదని అనుకోవద్దు, 1 by 1 అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా టైం ఉంది కదా మనకి. నెక్స్ట్, 10,000 మంది ఈఓ పరీక్ష అభ్యర్థులు ఈరోజు అయితే మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి గ్రేడ్ 3 అభ్యర్థులకు ఎగ్జామ్ అయితే ఉందండి. ముందుగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా చూసేద్దాం. ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఈ పరీక్ష మనకు ఈ మంత్ 31వ తారీఖున ఉండడంతో మరి మోడల్ పేపర్స్ అయితే చాలామంది తీసుకున్నారండి ఇప్పటి వరకు. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్ అయితే ఉందండి. సో టాప్ 15 మోడల్ పేపర్సు అంతేకాకుండా దాంతోపాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ పైన మోడల్ పేపర్స్ రెండు కలిపి 300 రూపాయలు. కానీ ఇక్కడ మీకు 150 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత రూపొందించడం అయితే జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారం, ఏపీపీఎస్సి లేటెస్ట్ సిలబస్ ప్రకారం అయితే ఉంటాయి. ఒక్కో మోడల్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవడానికి ట్రై చేయండి. సో కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 10 minutesలో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వచ్చినట్లయితే టెట్ కేంద్రాల కేటాయింపులో గందరగోళం అంటూ ఒక న్యూస్ అయితే ఉందండి. ఒక జిల్లాలో ఉదయము, మరొక జిల్లాలో మధ్యాహ్నం పరీక్షలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కేంద్రాల కేటాయింపు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ఉదయం విశాఖపట్నంలో పరీక్షకు హాజరైన అభ్యర్థి మధ్యాహ్నము శ్రీకాకుళంలో పరీక్ష రాసేలా కేంద్రాలను కేటాయించారు. మరి విజయనగరంలో ఉదయము, శ్రీకాకుళంలో మధ్యాహ్నం పరీక్షకు కేంద్రాలను ఇచ్చారు. విశాఖపట్నంలో ఉదయం సెషన్ లో పరీక్ష రాసే అభ్యర్థి 114 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళానికి బస్సులో ప్రయాణించి మధ్యాహ్నం పరీక్షకు ఎలా హాజరు కాగలరు అనేటువంటి విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. టెట్ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ఒడిశాలో కూడా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాల నమోదును శనివారం అవకాశం ఇచ్చారంటే ఆప్షన్ ఎనేబుల్ చేశారండి. అయితే ఆగస్టు 11న ప్రత్యేక ఎడ్యుకేషన్ టెట్ 1B 1-2 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆన్లైన్లో జిల్లాల జాబితాను ప్రదర్శించడం అయితే జరిగింది. పార్వతీపురం, మాన్యం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు 1Bకి విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. తర్వాత 2Bకి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకునేందుకు పరిశీలించగా విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఆన్లైన్లో చూపించలేదు, కేవలం శ్రీకాకుళమే చూపించారు. అంటే దాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అదే జిల్లాకు చెందిన గంగాధర్రావు 1Bకి శ్రీకాకుళం ఎంపిక చేసుకోగా తర్వాత ఈ జిల్లా జాబితాలో కనిపించలేదు. అయితే దీంతో 2Bకి విజయనగరం ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 1B పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు 2B పరీక్ష అయితే ఉంటుంది. 12:30 గంటలకు పరీక్ష రాసే అభ్యర్థి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి పరీక్ష ఎలా రాయగలుగుతారో అధికారులకి తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది అభ్యర్థులు అయితే టెట్కు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి, ఈ యొక్క పరీక్ష కేంద్రాల కేటాయింపులో మాత్రం చాలా గందరగోళం అయితే నెలకొందండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో మనకైతే ఇంకా టైం అయితే ఉందండి. ఇప్పుడే ఇంకా ఇది క్లోజ్ చేయరు, ఎనేబుల్ చేశారంతే. కాబట్టి ఒక జస్ట్ 1 or 2 days వెయిట్ చేయండి. 1 or 2 days వెయిట్ చేస్తే మనకు
ఈ ఆప్షన్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక జిల్లాలో ఉదయం పరీక్ష రాసి ఇంకో 100 కిలోమీటర్ల దూరంలో కనుక సెంటర్ ఇచ్చారనుకోండి, చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని చెక్ చేస్తారు అధికారులు. సో అధికారులు చెక్ చేసిన తర్వాత అదే జిల్లాలో మనము 1B అంటే 1A 1B రెండు కూడా ఒకే దగ్గర రాసుకునే విధంగా అవకాశం అయితే కల్పించేదైతే చాలా క్లియర్గా ఉంటుందండి. ఎందుకంటే చాలా దూరంలో ఉన్నప్పుడు అభ్యర్థులకైతే చాలా ఇబ్బంది, అంటే ఏదో ఒకటి రాయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అయితే పరిగణలోనికి తీసుకుంటారు. మేబీ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ 1 or 2 డేస్ అయితే వెయిట్ చేయండి. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, సార్ మా డిస్టికే కనబడట్లేదు సార్ ఇందులో అంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే సార్ నా పేరే కనబడట్లేదు ఇందులో అంటున్నారు. కాబట్టి కొన్ని గ్లిచెస్ అయితే ఉంటాయండి స్టార్టింగ్లో, అండ్ కొన్ని సర్వర్ ఎర్రర్ కూడా ఉంటుంది. నిన్న చాలామందికి ఓపెన్ కాలేదు, ఈరోజైనా ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫీషియల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, వాలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్. మండలంలో ఎక్కడండి? విశాలాంధ్ర తెర్లా మండలము జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ పరిధిలో గల గ్రామాల్లో వాలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది అని ఎండిఓ ఎన్ రామకృష్ణ తెలిపారు. రాజయ్యపేట గ్రామంలో C14లో BCA మహిళకు 1, రాజయ్యపేట C11లో BCD మహిళకు 1, గొలుసు వలస గ్రామంలో C18లో BCD మహిళకు 1, వదోలు గ్రామములో C7 ఓపెన్లో పురుషులు 1, వదవోలు గ్రామంలో C10లో ఓపెన్ మహిళ 1 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వాలంటీర్ల పోస్టు నియామకం కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా ఎండిఓ తెలపడం అయితే జరిగింది. అభ్యర్థులు ఆయా గ్రామ సచివాలయాలకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది. 26వ తారీఖు లాస్ట్ డేట్ అండి, అందరూ కూడా గమనించాలి. 27 మౌఖిక పరీక్ష, అంటే ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు, అందరూ కూడా గమనించాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం గంగాధర్ డిమాండ్ చేశారు. హలో యువత మేలుకో యువత AIYF రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారము టెక్కలి మండలం గ్రామాల్లో నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి కరపత్రాలు మరియు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గ్రూప్ 1-2 పోస్టులు పెంచాలని, 20,000 SI కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని, మెగా డిఎస్సిని నిర్వహించాలని, నిరుద్యోగ భృతి నెలకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఈయనతో పాటుగా జిల్లా నాయకులు పి వెంకటరమణ, ఆర్ ప్రసాద్, ఎస్ కృష్ణ కూడా పాల్గొన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. నెక్స్ట్, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్ష. ఈ నెల 24 అంటే ఈరోజు ఆదివారం నిర్వహించే ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ ఉద్యోగ నియామక పరీక్ష కేంద్రాల్లో తుది ఏర్పాట్లు పరిశీలించి సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ తెలిపారు. సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పరీక్షల నిర్వహణపై లైజన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్స్, పోలీస్, ఆర్టీసీ, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే పరీక్షలను ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షకు 10,694 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా నిర్వహించే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఉదయం 10:45 లోపే, అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 1 అవర్ ముందే మనము పరీక్షా హాల్ దగ్గర ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, 1 అవర్ ముందు ఉంటేనే బెటర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 15 మినిట్స్ లోపే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు, అంటే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి తమతో పాటు తీసుకురావాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది. ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి.
సో హాల్ టికెట్ క్రింది భాగంలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. ఓకే, అలా చదివిన తర్వాతే సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో నోటిఫికేషన్ అండి. ఇది వర్క్ ఇన్ ఇంటర్వ్యూ 1/8/2022 మరియు 2/8/2022. యా, గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ఏపీ జీడీసీ, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ కండక్టింగ్ వర్క్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎట్ ఏపీ జీడీసీ కార్పొరేట్ ఆఫీస్ విశాఖపట్నం ఆన్ 1/8/2022 to 2/8/2022 అంటే 2 ఆగస్టు 2022 from Indian nations for filling up a vacancy of the position of company secretary CS. Interested candidate may visit GGPL website అంటూ మనకైతే తెలియజేశారండి. సో వేకెన్సీ, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ఎక్సెట్రా ఫ్రమ్ 24/7/2022 at 9 AM hours at www.godavari.gas.in అనే వెబ్సైట్ని చూడాలన్నట్లుగా మనకైతే తెలియచేయడం అయితే జరిగిందండి. సో గైస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బై.